LVM-3 ఇస్రో బాహుబలి రాకెట్ 9 కీలక ప్రయోగాలు 100% స్ట్రైక్ రేట్. LVM-3 లాంచ్ ప్యాడ్ పైకి వచ్చిందంటే ప్రయోగం సూపర్ సక్సెస్ అయినట్టే. ఇది ఇండియా మాట కాదు, ప్రపంచమే గొప్పగా చెప్పే మాట. ఒకప్పుడు భారత అంతరిక్ష ప్రయోగాలను ఎగతాళి చేసిన పాశ్చాత్య దేశాలను సైతం ఆశ్చర్యపరిచిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ రాకెట్ ఇది. తాజా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ను కూడా సూపర్ సక్సెస్ చేసింది. గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత జెండా పాతే సమయం దగ్గర పడిందని సగర్వంగా ప్రకటించింది. ఇందుకు అసలేంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్? ఈ మిషన్ సూపర్ సక్సెస్ కావడం వెనుక LVM-3 రాకెట్ ఎలాంటి పాత్ర పోషించింది? గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ టైం స్టార్ట్ అయిందా? నాడు ఎగతాళి చేసిన పాశ్చాత్య దేశాలే సాహో హిస్రో అని ఎందుకు కీర్తిస్తున్నాయి? వాచ్ దిస్. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ సూపర్ సక్సెస్, ఇస్రో సరికొత్త రికార్డ్స్. గేమ్ చేంజర్ గా బాహుబలి రాకెట్, భారతపైనే ప్రపంచం దృష్టి. గ్లోబల్ స్పేస్ మార్కెట్ను భారత్ శాసించే సమయం వచ్చిందా? ఒకప్పుడు ఆయుధాల తయారీలో టాప్లో ఉన్న దేశాలు ప్రపంచాన్ని శాసించే, తర్వాత ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలు ఆధిపత్యం చెలాయించే. ప్రస్తుతం అరుదైన భూగర్భ ఖనిజాలు గేమ్ చేంజర్లుగా మారే. ఫ్యూచర్ మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీదే. ముఖ్యంగా స్పేస్ లో అద్భుతాలు సృష్టించే దేశాలదే పైచేయి కాబోతోంది. ఆ రేస్ పైనే భారత్ ఫోకస్ చేసింది. దృష్టి పెట్టడమే కాదు, దూసుకుపోతోంది కూడా. అగ్రరాజ్యాలకు సాధ్యంగానే అద్భుత విజయాలు సొంతం చేసుకుంటూ ఒకప్పుడు నవీన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంటోంది. గ్లోబల్ స్పేస్ మార్కెట్ ను డామినేట్ చేసి రేంజ్ కు రీచ్ అయింది. తాజా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ను సూపర్ సక్సెస్ చేసి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. భారత్ ను గ్లోబల్ స్పేస్ మార్కెట్ లో పవర్ఫుల్ పొజిషన్ లో నిలబెట్టబోతోంది ఈ విజయమే. ఎందుకంటే ఇస్రో సాధించింది సాధారణ విజయం కాదు. 5, 4, 3, 2, 1, 0. Both S200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ బరువు 6100 కిలోలు. ఇంతటి భారీ శాటిలైట్ ప్రయోగం చేపట్టడం ఇస్రోకు ఇదే ఫస్ట్ టైం. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. తొలుత ఉదయం 8:54 ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాలతో 90 సెకన్ల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరికి ఉదయం 8:55:30 43.5 మీటర్ల పొడవైన LVM-3 M6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకువెళ్లింది. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో విజయవంతంగా చేరింది. Extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. ఇస్రో చీఫ్ నారాయణన్ ఎమోషన్ చూస్తే ఈ ప్రయోగంలో సాధించిన విజయం ఎంతో గొప్పదో అర్థం చేసుకోవచ్చు. LVM-3ని బాహుబలి రాకెట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారాయన. LVM-3 ప్రయోగాల్లో 100% విజయాలు సాధిస్తున్నామని, అతి తక్కువ సమయంలోనే రెండో ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. తాజా ప్రయోగాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు. గగనయాన్ ప్రయోగానికి సిద్ధమవుతున్న వేళ ఈ విజయం మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని ఇస్రో చీఫ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంగా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ చేపట్టారు. దీని సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవరికైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజెస్ ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తోంది. మరోవైపు LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందన్నారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తోందంటూ ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. LVM-3 M6 ప్రయోగం గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ను తిరుగులేని స్థానంలో నిలబెట్టబోతోంది అనడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఈ భారీ ప్రయోగాన్ని సూపర్ సక్సెస్ చేయడం ద్వారా భారీ ఉపగ్రహాలను ప్రయోగించగల విశ్వసనీయమైన భాగస్వామిగా ఇస్రో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రష్యా, యూరోపియన్ దేశాల రాకెట్లకు బదులుగా అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఇస్రో వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇస్రో చీఫ్ చెప్పినట్టు ఈ ప్రయోగం కోసం వాడిన LVM-3 రాకెట్ వరుసగా 9 విజయాలు సాధించింది. భారత్ త్వరలో చేపట్టబోయే గగనయాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం కూడా ఉపయోగించబోయేది ఈ రాకెట్నే. దీని వరుస విజయాలు ఇస్రో సాంకేతికతపై నమ్మకాన్ని పెంచే. ఇప్పటి వరకు భారత్ కేవలం చిన్న మధ్యతరహా ఉపగ్రహాల ప్రయోగానికి మాత్రమే పరిమితం అనుకునేవారు. కానీ బ్లూబర్డ్ బ్లాక్ 2 వంటి భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చి LVM-3 రాకెట్ భారీ పేలోడ్లను సునాయాసంగా మోయగలదని ఇస్రో నిరూపించింది. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత్ వాటా దాదాపు 2% నుంచి 3% మాత్రమే. అయితే ఈ తరహా విజయాలతో రాబోయే 10 ఏళ్లలో దీనిని 8 నుంచి 10% పెంచాలని ఇస్రో, భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇతర భౌగోళిక రాజకీయ కారణాల వల్ల రష్యా రాకెట్ల లభ్యత తగ్గింది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత్య దేశాల ప్రయోగాలకు కూడా ఇస్రో ప్రత్యామ్నాయంగా మారుతోంది. తక్కువ ఖర్చుతోనే అద్భుతాలు సృష్టిస్తున్న తీరుకు ప్రపంచమే దాసోహమంటోంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ వంటి సంస్థలే భారత్ వైపు చూస్తున్నాయంటే అందుకు కారణం ఇస్రో సాధిస్తున్న విజయాలే. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రపంచ దేశాల నుండి భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం 1 సంవత్సరంలోనే భారత్ తన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం. గ్లోబల్ స్పేస్ మార్కెట్ను భారత్ శాసించడం అనేది ప్రస్తుతానికి అతిశయోక్తిగా అనిపించినా చాలా త్వరలోనే భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోని ఇతర అంతరిక్ష సంస్థల కంటే ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో శాటిలైట్లను చాలా విజయవంతంగా ప్రయోగిస్తుంది. అమెరికా, యూరోప్లలో అయ్యే ఖర్చులో కేవలం 50 నుంచి 60% ఖర్చుతోనే ప్రయోగాలు పూర్తి చేస్తోంది. గ్లోబల్ స్పేస్ మార్కెట్లో సత్తా చాటేందుకు ఇంతకంటే ఏం కావాలి? 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశ్రమ విలువ అక్షరాల $1 ట్రిలియన్ అంటే దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. భారత్ అందుకే స్పేస్ మార్కులో సత్తా చాటాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. 2020లో 9.6 బిలియన్లుగా ఉన్న భారత స్పేస్ ఎకానమీ విలువ $13 బిలియన్ చేరుకుంది. ఇస్రో వరుస విజయాలతో పెట్టుబడులు వెలువలా వచ్చిపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరో 5 ఏళ్లలో తిరుగులేని స్థానంలో నిలవడం పెద్ద కష్టమేం కాదు.